వెల్కమ్ టు 99 టీవీ. నేను ముల్ల శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కేసీఆర్‌ది చిరస్థాయిగా నిలిచిపోయే పేరుగా మనం చెప్పుకోవచ్చు. సో, ఆయన తీసుకున్న మరి 14 ఏళ్ల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కావచ్చు. అదే క్రమంలో మరి 9 సంవత్సరాల 4 నెలల పాటు ముఖ్యమంత్రిగా మొదటిసారి, రెండోసారి మరి ఆయన చేసిన పరిపాలన కావచ్చు, దేశానికి దిక్సూచిగా మారాయనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. అదే క్రమంలో కేసీఆర్ చేసిన మరి మలిదశ ఉద్యమం కూడా 14 సంవత్సరాలు కొనసాగినప్పటికి కూడా ఆ ఉద్యమం కూడా మరి ప్రపంచంలోనే శాంతియుతమైన ఉద్యమంగా మనం చెప్పుకోవచ్చు. అదే క్రమంలో కేసీఆర్ ఇప్పుడు మరి వాస్తవానికి ఒకప్పుడు ఉద్యమ నాయకుడు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. సో, మరి కేసీఆర్ ప్రస్థానంలో ప్లస్‌లేంటి, మైనస్‌లేంటి అని మనం ఒకసారి గనుక విశ్లేషించినట్టయితే కేసీఆర్ మరి చాలా ధైర్యవంతుడు, చాలా మొండివాడు. తాను అనుకున్న ఏదైనా సాధించడం కోసం ఆయన మరి గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఆయనకు కొంత చంద్రబాబుతో విభేదాలు కావచ్చు. అదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర విషయంలో ఏదైతే అప్పుడున్న టీడీపీ, అధికారంలో ఉన్న టీడీపీ రాష్ట్ర రైతులపై కావచ్చు, రాష్ట్ర ప్రజలపై కావచ్చు, కరెంటు భారాన్ని మోపుతున్న నేపథ్యంలో విభేదించారు. టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేశారు. సో, ఈ రాజీనామా చేయడం వెనుక నిజంగా ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో చాలా మొండిదని చెప్పుకోవచ్చు. అలాంటి మొండితనంతో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మనకు తెలిసిందే. అప్పుడు కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మాజీ ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడున్న డిప్యూటీ స్పీకర్ పదవి కూడా వదులుకున్నారు. సో, అలాంటి వ్యక్తి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉన్నారు. అయితే ఈ 25 ఏళ్ల ప్రస్థానంలో కేసీఆర్ పార్టీ స్థాపించిన తర్వాత, టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత, మరి జలమండలిలో టీఆర్ఎస్ పార్టీ ఆవిష్కరించిన తర్వాత ఆయన కరీంనగర్ సింహగర్జన మరి పిలుపునిచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే కేసీఆర్‌ను నేను కూడా 2001 నుంచి కూడా వెరీ నియర్‌గా ఫాలో అవుతున్నా. ఎందుకంటే నేనప్పుడు కరీంనగర్‌లో పనిచేస్తున్న మీడియాలో గనుక. సో, కేసీఆర్ ఫస్టు ప్రెస్ మీట్ పెట్టిండు డాక్టర్ భాగ్యరెడ్డి ఇంట్లో. సో, అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయనతో నేను స్వయంగా కలిసి భోంచేసే అవకాశం కలిగింది. సో, అప్పటినుంచి కూడా నేను చూస్తున్నాను. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో కేసీఆర్‌కి తెలిసినంత ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే అప్పుడు మొదలైన అంటే కరీంనగర్ ఏదైతే ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో జరిగిన సింహగర్జన ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీకి నిజంగా ఒక పునాది లాంటి బహిరంగ సభగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. అనేక బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అయితే తానొక్కడుగా ఆ రోజు బయలుదేరిన కేసీఆర్ అయితే మరి ఆయన బయలుదేరి సింహగర్జనకు వస్తున్న క్రమంలో 1000 కార్లు ఆయనకు కాన్వాయ్‌గా రావడం కావచ్చు. సో, కేసీఆర్ అప్పుడు మరి ఆర్థికంగా కావచ్చు, తర్వాత మరి సామాజికంగా కావచ్చు, అదే క్రమంలో మరి అన్ని అంశాల్లో అంగబలం, అర్ధబలం పూర్తిగా లేకున్నప్పటికిని కూడా అప్పుడున్న మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ లో చాలామంది మేధావులైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కంపల్సరీ మనం కావాల్సిందే. ఈ ఉద్యమానికి ఒక నాయకుడు కావాలి. సో, ఆ నాయకుడు ఎవరని అన్వేషిస్తున్న నేపథ్యంలో ఆ మేధావి వర్గాన్ని కావచ్చు, అదే క్రమంలో మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కాంక్షిస్తున్న నేతలతో కావచ్చు కేసీఆర్ మరి జలమండలిలో మరి ఒక మీటింగ్ పెట్టుకోవడం, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీని ఆవిర్భవించడం కావచ్చు. సో, దాంట్లో ఆయన ఇక ఎప్పుడు కూడా వెనుతిరిగి చూసుకోలేదు. 14 ఏళ్ల పాటు మరి మలిదశ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో కేసీఆర్‌ను చాలామంది అంటే కేసీఆర్‌తో పాటు ఆయన కూతురు కవిత కావచ్చు, కొడుకు కేటీఆర్ కావచ్చు, చాలామంది కూడా మరి ఇక ఈ యొక్క తెలంగాణ వచ్చేది లేదు, పోయేది లేదు. సో, మనకు అవసరం లేదని చెప్పినప్పటికి కూడా కుటుంబ సభ్యులందరూ చెప్పినప్పటికి కూడా వినకుండా మొండి ధైర్యంతో ఈ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడిపారు. అహింసా పద్ధతిలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. సో, కేసీఆర్‌కు నిజంగా అది చరిత్రలో నిలిచిపోయే రోజని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 69 సంవత్సరాలు ఈ యొక్క ఉద్యమం నడిచింది. మళ్ళీ తొలి దశ ఉద్యమంలో మరి చాలామంది విద్యార్థులు కావచ్చు, తర్వాత మరి ఆ ఉద్యమంలో మరి అమరులైన సంగతి మనకు తెలిసిందో. సో, అలాంటి ఉద్యమాన్ని తీసుకోవాలంటే నిజంగా ఒక సాహసం కావాలి. కానీ కేసీఆర్ అప్పుడు మరి 2001లో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో మరి 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం మనం సాధించుకున్నాం. సో, కేసీఆర్ దీనికి నేతృత్వం వహించారు. తెలంగాణలోని 4 కోట్ల ప్రజలు కూడా ఆయన అడుగు వేశారు.
మరి ఆయన గలంతో గలం కలిపారు. సో, ఆయన ఎప్పుడు పిలిపించినా గూడా ఆయన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించారు. ఆయన గూడా పార్లమెంట్‌కు పోటీ చేశారు. సో, 3 సార్లు పోటీ చేసి రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేస్తూ పదవులు నాకు ముఖ్యం గాదు. సో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే నాకు ముఖ్యం అని చెప్పి కూడా అనేక పర్యాయాలు రాజీనామా చేసిన నేపథ్యంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు మరి సోనియా గాంధీ గారు గూడా దీంట్లో 2004లో కరీంనగర్‌లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ గూడా ఎవరు గూడా మీరు ఈ యొక్క తెలంగాణ ఉద్యమం కోసం మరి విద్యార్థులు గావచ్చు, తర్వాత మరి ఉద్యమకారులు గావచ్చు, మీ ప్రాణాలని పణంగా పెట్టాల్సిన పని లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము తెలంగాణ ఇస్తామని జెప్పి సోనియా గాంధీ గారు మాట ఇచ్చారు. సో, అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో గావచ్చు, ఆ తర్వాత 10 సంవత్సరాలు గూడా మళ్ళీ తెలంగాణ ఉద్యమం నడిచింది. సో, 2014లో మరి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లునైతే లోక్సభలో ప్రవేశపెట్టారు. అదే క్రమంలో బీజేపీలో చిన్నమ్మగా పిలుచుకునే సుష్మా స్వరాజ్ గారు గూడా ఈ యొక్క బిల్లుకు మద్దతు తెలిపారు. మొత్తానికి ఇక కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు గూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకాంక్ష ఎంత బలంగా ఉందో మరి గుర్తించారు. ఆ నేపథ్యంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం 2014లో మనకు ఏర్పాటైంది. ఇక మరి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదే క్రమంలో ఉద్యమ నాయకుడిగా కేసీఆర్‌ను గుర్తించిన ప్రజలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం కోసం మరి ప్రకటన వెలువడిన తర్వాత మరొకసారి కూడా కేసీఆర్‌కు పూర్తి మద్దతు తెలిపారు. 2014 ఎన్నికల్లో మరి పూర్తిగా 66 అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యేలుగా టీఆర్ఎస్ పార్టీని అభ్యర్థులను గెలిపించడం కావచ్చు. మరి అప్పుడు 119 నియోజకవర్గాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో కేవలం మరి 60 మంది గెలిస్తే మ్యాజిక్ ఫిగర్ ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది గనక సో, అంతకంటే ఎక్కువ గూడా మెజారిటీ సాధించడం కావచ్చు. కేసీఆర్ మరి ఈ యొక్క ముఖ్యమంత్రిగా మరి ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయడం కావచ్చు. సో, అప్పటి వరకు ఆయన ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన తర్వాత మరి అది ఎన్నికల్లో ప్రచారం చేశారు. కానీ అయినప్పటికి కూడా మరి 2014 ఎన్నికల్లో ఫలితాలను చూసిన తర్వాత ఖచ్చితంగా మరి ఆహ్, ఎవరో ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేయాల్సిన ఆవశ్యకత నుంచి కూడా ఆయన మరి ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఒక 5 ఏళ్ళు మరి నేను పాలిస్తాను. సో, ఆ తర్వాత మరిక తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎవరైతే ఆంధ్ర పాలకులు కావచ్చు, సో, మీకు పరిపాలించడం చేత కాదని చెప్తున్న నేపథ్యంలో దాన్ని సవాల్‌గా తీసుకున్న కేసీఆర్ అయితే ఇక దళితుని ముఖ్యమంత్రి చేయకుండా తానే ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఈ సంగతి మనకు తెలిసిందే. మరి కేసీఆర్ లాంటి వ్యక్తి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు పోరాటం చేయడం కావచ్చు. అదే క్రమంలో మరి ఇక ఉద్యమ నాయకుడిగా కావచ్చు, అదే క్రమంలో మరి పార్టీని గెలిపించడానికి ప్రజలు పూర్తిగా మద్దతు తెలిపిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సుమారు 4 సంవత్సరాల 4 నెలల కాలం ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. సో, దాంట్లో మరి తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఉద్యమ సమయంలో మరి నీళ్లు, నిధులు, నియామకాలు కోసం జరుగుతున్న ఏదైతే మరి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆ ట్యాగ్ లైన్ తీసుకొని ఆయన చేసిన ప్రచారం కావచ్చు, ప్రజల మద్దతు కావచ్చు, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం కావచ్చు, తొలి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం కావచ్చు, మరి 4 సంవత్సరాల 4 నెలల కాలం ఆయన ముఖ్యమంత్రిగా పూర్తి కాలం పనిచేశారు. అదే క్రమంలో మరొకసారి కూడా మరి 4 సంవత్సరాల 4 నెలలని ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఒక 8 నెలల ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఆయన రెండో దఫా కూడా మరి తెలంగాణ ప్రజల ముందుకు వెళ్లారు. అదే క్రమంలో అప్పటికి కూడా మరి కేసీఆర్‌ను ప్రజలు గతంలో 66 అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యేలుగా గెలిపించిన ప్రజలు రెండోసారి జరిగిన ఎన్నికల్లో 88 మందిని మరి ఎమ్మెల్యేలుగా గెలిపించి సో, తెలంగాణలో ప్రజలంతా కూడా టీఆర్ఎస్ వైపే ఉన్నారని స్పష్టంగా చెప్పారు. సో, గతంలో కంటే మరొక 50% అడిషనల్‌గా మరి ఎమ్మెల్యేలను గెలిపించిన తర్వాత కేసీఆర్ మరి ఏదైతే కొన్ని ప్రాజెక్టులను కూడా అప్పటికప్పుడు పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. సో, అందుకనే ప్రజలు ఒక దఫా గెలిపించాము. ఇంకొక దఫా కూడా గెలిపిస్తే రాష్ట్రంలో మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కావచ్చు, ఇంకా చెప్పుకున్నట్టయితే హరితహారం లాంటి ప్రాజెక్టులు కూడా పూర్తిగా మరి పూర్తి చేసే అవకాశం ఉంటుంది గనక రెండోసారి ఉద్యమ నాయకుడైన టీఆర్ఎస్ పార్టీ అధినేతను మరి ఆయనను ప్రజలు మద్దతిచ్చి ముఖ్యమంత్రిగా మరొకసారి కూడా ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. సో, దాంట్లో మరి 2018లో జరిగిన ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ 88 మంది ఎమ్మెల్యేల మద్దతుతో గెలవడం అయితే కేసీఆర్‌కు మరింత బలాన్ని తెలంగాణ ప్రజలైతే ఇచ్చారు. సో, ఆ బలంతో, ఆ బలగంతో కేసీఆర్ ఇక తెలంగాణలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిలా ఉండాలి అని అనేక సంక్షేమ కార్యక్రమాలు అంటే దేశంలో ఎక్కడ కూడా ప్రవేశపెట్టని పథకాలన్నీ కూడా ఆయన ప్రవేశపెట్టారు. సో, దాంట్లో మరి తెలంగాణ ప్రజల మద్దతు కూడా కూడబెట్టారు. సో, మొత్తానికి మరొక 5 ఏళ్ళు కూడా ఆయన ముఖ్యమంత్రిగా
కొనసాగారు. సో, దాంట్లో మరి ఇక తిరుగులేని పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని అనుకున్నారు. కానీ 2023 ఎన్నికలకు ముందు మాత్రం సో, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా ఆయన మార్చడం కావచ్చు. అదే క్రమంలో తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా టీఆర్ఎస్ పార్టీని అందరూ భావిస్తారు. కానీ ఆయన భారత రాష్ట్ర సమితి అని మార్చిన తర్వాత కొంత తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌కు గ్యాప్ వచ్చిందనుకోవచ్చు. సరే, మూడోసారి జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ మరి పూర్తిగా మెజార్టీ స్థానాలు పొందలేకపోవడంలో వైఫల్యం చెందడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ కూడా టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ పార్టీగా మార్చడం, కేంద్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. లేని పక్షంలో మరి ఒక కింగ్ మేకర్‌గా ఉండాలనే ఆలోచన ఏదైతే ఉందో నిజంగా అప్పుడున్న బీజేపీ ప్రభుత్వం అయితే కొంత కేసీఆర్ చేస్తున్న కార్యకలాపాలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే సో, కేంద్రంలో ఉన్న సర్కార్‌తో మరి బీజేపీ ప్రభుత్వంతో ఎప్పుడూ సయోధ్యగా ఉండకుండా ఆయన విమర్శలు చేస్తూ మరి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కావచ్చు, అదే క్రమంలో కొంత బీజేపీ తో గ్యాప్ పెంచుకోవడం కావచ్చు, కొంత తెలంగాణకు నష్టం జరిగినప్పటికీ కూడా మరి ఇక బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఆధిపత్యం ఉండాలి దీంట్లో మరి ఒక ఫ్రంట్‌ను కూడా ఏర్పాటు చేద్దాం. సో, బీజేపీ వ్యతిరేక కూటమిని కూడా తయారు చేద్దామనే ఆలోచన ఏదైతే ఉందో నిజంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ స్థాపించడానికి ఉపయోగపడింది. అదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఎఫ్ఆర్‌బిఎంకు పరిమితి మించి కూడా అప్పులు ఇవ్వడంలో బీజేపీ మరి కొంత నిరాకరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్‌కి 1,00,00,000,00,000తో నిర్మించి అదే క్రమంలో మరి ఇక సముద్రం పాలవుతున్న 90,000 టీఎంసీ నీటిని కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు వినియోగించుకోలేకపోతుంది. సో, దాంతో దేశవ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అదే క్రమంలో మరి వ్యవసాయం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతుందని ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని కేసీఆర్ చేసిన ఏదైతే మరిక ఆ బీఆర్ఎస్ పార్టీ స్థాపన కావచ్చు. అదే క్రమంలో సో, కేసీఆర్ కొంత మైనస్‌గా మనం చెప్పుకోవచ్చు. సో, టీఆర్ఎస్ పార్టీ పేరుతో గనుక ఉంటే కొంత మరి తెలంగాణ ప్రజలు మూడోసారి కూడా మరి ఆయనకు ఖచ్చితంగా కొంత మద్దతు తెలిపేవారు. సో, రాష్ట్ర రాజకీయాల నుంచి కేసీఆర్ దేశ రాజకీయాలపై ఎప్పుడైతే మరి అడుగులు వేస్తున్న క్రమంలో తెలంగాణ ప్రజలకు ఆయన దూరమయ్యారని చెప్పుకోవచ్చు. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, సో, దేశవ్యాప్తంగా కూడా ఆయన పర్యటనలు చేశారు. సో, దాంట్లో తెలంగాణ ప్రజలంతా కూడా కొంత కేసీఆర్‌కు మరి దూరమైనట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మూడోసారి జరిగిన ఎన్నికల్లో ఫలితాలు చూసినట్టయితే. సో, అలాంటి ప్రయోగాలన్నీ చేయడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో ఇటు రాష్ట్రంలో కావచ్చు, అటు దేశంలో మరి బీఆర్ఎస్ పార్టీ కేవలం తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాకు మాత్రమే పరిమితమైంది. కేసీఆర్ కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండిపోయారు. సో, ఇప్పుడు మరొకసారి కూడా మరి కేసీఆర్ అంతర్మథనం చేసుకున్న నేపథ్యంలో అసలు వాస్తవానికి కేసీఆర్ మూడోసారి జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలు ఎందుకయ్యారని మరి చర్చ జరుగుతున్న నేపథ్యంలో సో, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ళు సుస్థిరంగా ఉన్న నేపథ్యంలో సో, అప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి బలమైన ప్రత్యర్థులుగా ఉండే పరిస్థితి లేదు. సో, అయినప్పటికీ కూడా 10 సంవత్సరాల కాలంలో మరి గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, అదే క్రమంలో ఇతర పార్టీల నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీలో చేరడం కావచ్చు, 88 నుంచి ఆ సంఖ్య 102 వరకు వెళ్ళడం కావచ్చు. సో, మరి కలుపుకపోయే ఆ మెంటాలిటీతో అంటే రాజకీయాల్లో ప్లస్‌లే ఉండాలి, మైనస్‌లు ఉండొద్దని చెప్పి కూడా ఒకే ఒక పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉండాలని చెప్పి ఆలోచనతో మరి మిగతా పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం కావచ్చు. కాంగ్రెస్‌కైతే కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేసి మరి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలో 12 మంది ఎమ్మెల్యేలను కూడా బీఆర్ఎస్ పార్టీలకు తీసుకోవడం కావచ్చు. సో, దాంట్లో కేసీఆర్ మరి అందరిని కలుపుకుపోతున్నాడు. తెలంగాణలో కేవలం టీఆర్ఎస్ పార్టీని మాత్రమే బలంగా తయారు చేస్తున్నాడు అనుకున్నారు గానీ, ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు మాత్రం కేసీఆర్‌కు కొంత మరి మైనస్‌లుగా మారాయని చెప్పుకోవచ్చు. సో, అందరిని కలుపుకుపోతూ పార్ట్ తెలంగాణలో కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుంది. మరి గెలుపు గుర్రాలను మాత్రమే పార్టీలో తీసుకుంటున్నాడని చెప్పిగా జరుగుతున్న ప్రచారంలో అప్పుడు టీడీపీ కావచ్చు, అదే క్రమంలో మరి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ పార్టీలన్నిటికి సంబంధించిన వాళ్ళంతా కూడా మరి ఇక ఫ్యూచర్‌లో ఏ పార్టీకి కూడా స్థానం లేదు. క ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీనే మరొక 5, 10 ఏళ్ళు అధికారంలో ఉంటుందని అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే ఒక సంఘటన మాత్రం కేసీఆర్‌కు మరి ఎక్కడ జరిగిందో లోపం తెలీదు గానీ, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళపై ఆయన మంత్రిగా ఉన్న నేపథ్యంలో
సో బర్తరఫ్ చేయడం కావచ్చు. అదే క్రమంలో ఈటెల రాజేందర్ కూడా టీఆర్ఎస్ పార్టీకి, అదే క్రమంలో మరి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడం, బీజేపీ పార్టీలో చేరడం కావచ్చు. సో బీజేపీ పార్టీ నుంచి తాను రాజీనామా చేసిన హుజురాబాద్ నుంచి ఆయన గెలుపొందడం కావచ్చు. సో దాంట్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ హుజురాబాద్ కోసం దళిత బంద్ కావచ్చు, అంతకుముందు రైతు బంద్ కావచ్చు. సో హుజురాబాద్ కేంద్రంగా ఈటెల రాజేందర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళిత బంధును మరి హుజురాబాద్ కేంద్రంగా అమలు చేసిన కేసీఆర్ ఇక మరొకసారి కూడా ఈటెల రాజేందర్ను ఖచ్చితంగా ఎలాగైనా ఓటమి పాలు చేయాలనే అంశంలో మరి దళిత బంధు లాంటి కార్యక్రమాలు తీసుకురావడం కావచ్చు, వందల కోట్లతో హుజురాబాద్ అభివృద్ధి చేసినప్పటికీ కూడా ఈటెల రాజేందర్ చరిష్మా ముందు మరి ఎవరైతే మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓటమి చెందడం కావచ్చు. సో మొట్టమొదటి మైనస్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్కు ఈటెల రాజేందర్కి మరి అన్నదమ్ముల్లాగా మరి ఒక అనుబంధం ఉండేది. సో పార్టీలో నెంబర్ 2గా ఉన్న ఈటెల రాజేందర్ని పార్టీ పార్టీ నుంచి పార్టీలో కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సో ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం కావచ్చు, ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం అయితే సో అప్పుడు మొదలైన ఏదైతే ఈ కేసీఆర్ ప్రస్థానంలో జరిగిన మైనస్గా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చాలా పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. మరి అందరినీ కలుపుకొని తెలంగాణలో టీఆర్ఎస్ తప్ప ఇంకే పార్టీ ఉండకూడదని మరి కేసీఆర్ భావించారు. సో అందరినీ కలుపుకుపోతూ మరి ఆ దిశగా ప్రయాణం చేస్తున్న కేసీఆర్ ప్రస్థానంలో మాత్రం ఈటెలతో మొదలైన వ్యవహారం ఏదైతే ఉందో నిజంగా పార్టీలో మరి మనం చెప్పుకున్నట్టయితే భారతంలో చూసినట్టయితే రావణుణ్ణి విభీషణుడు విభేదించడం కావచ్చు. సో రావణుతో పాటు విభీషణుడు లేకుండా పోవడం కావచ్చు. సో ఇది కేవలం మనం ఒక పోలిక మాత్రమే. కానీ ఈటెల రాజేందర్ అనే వ్యక్తి అప్పటికే 2002 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీలో చేరడం కావచ్చు, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచడం కావచ్చు, కరీంనగర్ లాంటి మరి అప్పటికే కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న కరీంనగర్ నుంచి ఆయన జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం కావచ్చు. మరి ఒక 6, 7 సార్లు కూడా ఆయన కమలాపూర్, హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం కావచ్చు. 2 సార్లు కూడా కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వడం కావచ్చు. ఇట్లాంటి పరిణామాలన్నీ జరిగిన తర్వాత ఒక ఈటెల రాజేందర్‌తో మొదలైన ఆ వ్యవస్థ ఏదైతుందో కొంత బీఆర్ఎస్ పార్టీకి మరి మైనస్‌గా మనం చెప్పుకోవచ్చు. అదే క్రమంలో మనం ఇందాకనే చెప్పుకున్నాం టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత తెలంగాణ ప్రజలు ఇంటి పార్టీగా భావించారు. ఇక భారత రాష్ట్ర సమితి అనే ఆ నేపథ్యంలో కూడా కొంత గ్యాప్ ఏర్పడింది. చాలా విషయాల్లో మనం చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మరి చాలామంది ఆ 10 ఏళ్ళు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సో వాళ్ళు కూడా కొంత ఏదైతే అందిన కాడికి కూడా అవినీతికి పాల్పడ్డాలనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మరి కేసీఆర్ మూడోసారి జరుగుతున్న ఎన్నికల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను మార్చి కొత్త వారికి టికెట్లు ఇస్తే కూడా మరి మరొకసారి కూడా పార్టీ అధికారంలోకి వచ్చేదనే అభిప్రాయాలు బీఆర్ఎస్‌లోను బయట కూడా వినిపించాయి. సో అప్పటి వరకు కూడా మరి బీజేపీ విషయంలో మరి చాలా గట్టిగా కొట్లాడుతున్న కేసీఆర్ సో దీంట్లో మరి సిట్టింగ్‌లకే సీట్లు ఇస్తామని ఒకే ఒక మాట కోసం సో ఎవరైతే సిట్టింగ్‌లు ఉన్నారో వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వడం కావచ్చు. సో ప్రజల్లో అప్పటికే కొంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఎమ్మెల్యేలు ఓటమి పాలవడం కావచ్చు. సో మొత్తానికి రూరల్‌లో కాంగ్రెస్ మరి పుంజుకోవడం కావచ్చు. సో అదే క్రమంలో ఇదంతా మనకు తెలిసిందే. తెలంగాణ సీఎంగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన తీసుకొచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు. సో దాంట్లో ప్రజలు ఆకర్షితమయ్యారు. సో బీజేపీ కొంత మరి రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో కావచ్చు, బండి సంజయ్‌ని మార్చిన నేపథ్యంలో కిషన్ రెడ్డి ఆ స్థాయిలో బండి సంజయ్‌ని మరిపించే విధంగా బీజేపీ పార్టీని తీసుకెళ్ళలేకపోయారనే ప్రచారం కూడా జరిగిన నేపథ్యంలో సో బీజేపీ ప్రత్యామ్నాయంగా భావించి బీజేపీని మాత్రమే టార్గెట్ చేసిన కేసీఆర్ కాంగ్రెస్ విషయంలో ఎక్కడో బంగాళాఖాతంలో కలిసిపోయింది కనుక కాంగ్రెస్ మాకు పోటీ కాదని కూడా భావించిన నేపథ్యంలో కూడా అది కొంత మైనస్‌గా మనం చెప్పుకోవచ్చు. సో పార్టీ ఎమ్మెల్యేల విషయంలో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చోవడానికి ఒక బలమైన కారణంగా కూడా జరుగుతున్న ప్రచారం మనం ఖండించలేము. సో ఇదే క్రమంలో కేసీఆర్ మరి ఇప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మరి సుమారు 2.5 సంవత్సరాల నుంచి ఆయన ఫామ్ హౌస్‌లోనే ఉండిపోతున్నారు. సో ఎందుకంటే ఒకవైపు మరి తెలంగాణ ప్రజలు ఇలాంటి తీర్పిస్తారని ఆయన ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో దాంట్లో ఒక ఉద్యమ నాయకుడిగా 14 సంవత్సరాలు, అదే క్రమంలో 9 సంవత్సరాల 4 నెలల కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి మరి తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు కూడా నేను ప్రవేశపెట్టాను. తెలంగాణలో వ్యవసాయాన్ని కూడా నేను అభివృద్ధి చేశాను. దేశంలోనే ఇవాళ మరి వ్యవసాయంలో తెలంగాణ నెంబర్ 1గా ఉంది. సో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కూడా నిర్మించాను. సో అదే క్రమంలో మిషన్ భగీరథతో ఇంటింటికి నల్లా నీరిచ్చాను. అదే క్రమంలో మరి సుమారు
45,000 చెరువులను పునరుద్ధరించే కార్యక్రమంలో సుమారు 30,000 పైగా ఆ మిషన్ కాకతీయలో చెరువులను పునరుద్ధరించాను గనుక నాకు ఓటమి లేదనే ఓవర్ కాన్ఫిడెన్స్ కొంత కేసీఆర్‌లో కనిపించినట్టు తెల్ మనకు అప్పుడు జరిగిన ప్రచారం. సో, ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఆ ఓటమికి కారణాలు అన్వేషిస్తే కరుణుని చావుకి ఎన్ని కారణాలైతే ఉంటాయో కేసీఆర్ ఓటమికి కూడా అన్ని కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే కొంత అప్రమత్తం అయితే ఖచ్చితంగా మరి కేసీఆర్ మరొకసారి ముఖ్యమంత్రి అయ్యేవారు. సో, జరిగిన మైనస్‌ల విషయంలో కేసీఆర్ ఇప్పుడు ఆయన మరి ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారు? అదే క్రమంలో ఆయన మైనస్‌లను ప్లస్‌లుగా ఎలా చేసుకుంటారనే దాని పట్ల మరి ఆయన ఒక్కడు మాత్రమే ఆలోచించగలడు. ఆయనకెవరు గూడా సలహాలిచ్చే పరిస్థితి లేదు. సో, ఆయన ఏకపక్ష నిర్ణయం, ఏకఛత్రాధిపత్యం సో, బీఆర్ఎస్‌లో ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు మరొకసారి గూడా కూతురు విషయంలో ఏదైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కావచ్చు, మరి దాంట్లో మరి కన్న కూతురు కల్వకుంట్ల కవిత కూడా సస్పెన్షన్ తర్వాత ఆమె పార్టీకి రాజీనామా చేశారు. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఆమె కూడా ఇవాళ మరి ఒక పార్టీ పెడతానని చెప్తున్న నేపథ్యంలో కేసీఆర్ చేస్తున్న నిర్ణయాల పట్ల తెలంగాణ రాష్ట్రం అయితే ప్రతిక్షణం గమనిస్తోంది. అదే క్రమంలో మరి కన్న కూతురు కవిత తీహార్ జైలుకు పోయిన సందర్భంలో కూతురు మీద ప్రేమతో ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు. సో, నా కూతురు జైల్లో ఉండగా నాకెంత ఒత్తిడి ఉంటుంది. సో, నేనెలా సంతోషంగా ఉండగలుగుతానని మాట్లాడి ఆమె బెయిల్ కోసం మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్ కావచ్చు, అదే క్రమంలో హరీష్ రావు కావచ్చు. సో, చాలామంది నేతలంతా కూడా పలు పర్యాయాలు ఢిల్లీ తిహార్ జైలు వరకు వెళ్ళి రావడం కావచ్చు, ఆమెను బెయిల్‌పై బయటికి తీసుకురావడం కావచ్చు. సో, ఆ నేపథ్యంలో ఇప్పుడైతే దాంట్లో మరి తిహార్ జైల్లో 5.5 నెలలు లిక్కర్ కేసులో మరి అభియోగాలు ఎదుర్కొన్న కవిత ఇప్పుడు క్లీన్ చీట్ ఇవ్వడం కావచ్చు. సో, ఆమె మరొకసారి కూడా మరి తనపై పడ్డ నిందనైతే ఆమె రూపుమాపుకున్న నేపథ్యంలో కన్న తండ్రిగా మరి కేసీఆర్ ఆమెను తిరిగి కుటుంబంలోకి ఆహ్వానిస్తాడా? కన్న కూతురుతో మరి గతంలో ఒక సందర్భంలో ఫామ్ హౌస్‌కి వెళ్ళిన సందర్భంలో మరి ఆమె కొడుకు విద్యాభ్యాసం కోసం తీసుకెళ్ళిన క్రమంలో కేవలం మన్మన్‌తోనే మాట్లాడారు. అదే క్రమంలో కూతురుతో మాట్లాడలేదని జరుగుతున్న ప్రచారం కావచ్చు. సో, కన్న తండ్రికి, కన్న కూతురికి మధ్య గ్యాప్ పెరుగుతున్న నేపథ్యంలో మరొకసారి కూడా తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు కూడా బలమైన ప్రత్యర్థులుగా మారాయి. గతంలో కేవలం బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు ఉన్న పరిస్థితి నుంచి మరి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అయితే ఈ యొక్క 2 పార్టీల మధ్య ఉన్న ఆ వ్యతిరేకత ఏదైతే ఉందో సో, కాంగ్రెస్ ఖాతాలోకి మళ్లించడం కావచ్చు. మరి సుమారు 63 ఆహ్, అసెంబ్లీ స్థానాల్లో మరి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిపించుకొని మూడోసారి జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించడం కావచ్చు. రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం కావచ్చు. సో, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. సో, అదే క్రమంలో రేవంత్ కూడా కేసీఆర్‌ను ఫాలో అవుతున్నారు. సో, దాంట్లో ఎమ్మెల్యేల విషయంలో కూడా ఒక 10 మందిని మరి ఆయన నివాసంలో కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలో జాయిన్ చేసుకున్న తర్వాత సో, బీఆర్ఎస్ పార్టీ సహజంగానే ఇటు స్పీకర్‌కు, అటు సుప్రీంకోర్టును కూడా ఫిర్యాదు చేయడం కావచ్చు. ఆ వ్యవహారం ఇంకా కొనసాగుతుంది. చాలామంది ఇంకా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్తున్నారు. స్పీకర్ ఎదుట అయితే చెప్తున్న దాని ప్రకారం స్పీకర్ కూడా తగిన సాక్ష్యాధారాలు లేవు గనుక ఇప్పటికే 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఒకరిద్దరి విషయంలో మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. సో, కడియం శ్రీహరి కూడా తాను కూడా సో, కాంగ్రెస్ పార్టీలో లేను, బీఆర్ఎస్‌లో ఉన్నాను. సో, దాంట్లో ఏఐ వీడియోలు, ఏఐ ఫోటోలతో మార్పింగ్ చేస్తున్నారని చెప్పినట్లుగా కూడా మనకు తెలిసిందే. సో, ఒక దానం నాగేందర్ మినహా మిగతా వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్తున్న నేపథ్యంలో ఆ 9 మంది విషయంలో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటాడా అనే దాని పట్ల మరి ఒక క్లారిటీ రావట్లేదు. సో, 9 మంది మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం అని చెప్తున్న నేపథ్యంలో వాళ్ళ విషయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సో, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగానే ఉంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో, ఆ 9 మంది కూడా మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడం కావచ్చు. సో, ఓవరాల్‌గా ఒక గూడెం మైపాల్రెడ్డి పటాన్‌చెరు ఎమ్మెల్యే తప్ప మిగిలిన 8 మంది కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఇదంతా ఓపెన్ సీక్రెట్. అయినప్పటికీ కూడా వాళ్ళు స్పీకర్ ముందు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్తున్నారు. సో, ఈ క్రమంలో కూడా వారి విషయంలో కూడా కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకోకపోవడం మైనసు. అదే క్రమంలో మరి కన్న కూతురు ఇప్పుడు రాజకీయ పార్టీ పెడతానని చెప్తున్న నేపథ్యంలో కన్న కూతుర్ని మరి ఖచ్చితంగా మరొకసారి పిలిచి ఆయన గనక పార్టీలో నీకు ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తామని చెప్తే మరి ఆమె కొంత తండ్రి చెప్తే వింటుంది. ఎందుకంటే ఆమె కేసీఆర్ మాట తప్ప కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు సో, వీళ్ళందరిని కూడా విభేదిస్తోంది.
వాళ్ళపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కన్న తండ్రిగా మరి కవిత విషయంలో మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాల్సి ఉంటుంది. అదే క్రమంలో మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్తున్న 8, 9 మంది ఎమ్మెల్యేల విషయంలో కూడా కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకోకపోవడం మరి బీఆర్ఎస్‌లో ఇది కొంత మైనస్‌గానే ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక 40 సంవత్సరాల పైగా రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ మరి ప్లస్సులు, మైనస్‌లను కూడా ఖచ్చితంగా ఆయన విశ్లేషించుకుంటారు. సో, 2 సంవత్సరాలు కూడా ఆయన ఫామ్ హౌస్‌లోనే ఒక మౌనమునిగా ఉన్నారు. సో, రీసెంట్‌గా ఆయన అసెంబ్లీకి రావడం కావచ్చు, అదే క్రమంలో తెలంగాణ భవన్‌కు రావడం కావచ్చు. సో, దీంట్లో 1, 2 సందర్భాల్లో తప్ప ఆయన బయటికి రాకుండా ఫామ్ హౌస్‌లోనే ఉంటున్నారు. సో, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక బస్సు యాత్ర చేశారు. సో, దాంట్లో కొంత ప్రతికూల పరిస్థితులు రావడంతో తెలంగాణ ప్రజలపై ఆయన అలకబూనినట్టుగా ఫామ్ హౌస్‌కే పరిమితం అవ్వడం కావచ్చు. ఇక ఆయన వ్యవసాయ క్షేత్రం ఏదైతుందో మరి ఇక ఫామ్ హౌసు ఆ గజ్వేలు ఆ నియోజకవర్గంలో ఉంది గనక అక్కడ ఎమ్మెల్యేగా మరి ఆయన గజ్వేల్‌లో కూడా పర్యటించడం లేదు. మరొక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ తీసుకోవాల్సిన ఏవైతే మరి ప్రజల్లో ఉండాల్సిన విషయంలో ఆయన ప్రజలకు దూరంగా ఉంటూ కేవలం కొందరి నాయకులకు మాత్రమే మరి ఆయన అందుబాటులో ఉంటున్నారు. ఇదే అంశం మరి 25 ఏళ్ల ప్రస్థానం ఇక బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానం ఆ సందర్భంగా మరి వరంగల్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో గూడా ఆయన మరి ఒక్కడే ఆ వేదిక నుంచి మాట్లాడడం కావచ్చు. ఆ మాట్లాడడం గూడా కొంత ముక్తసరిగానే మాట్లాడారు. కాంగ్రెస్‌పై ఆహ్, హ్మ్, చేసిన విమర్శలు కావచ్చు, ఒక రకంగా చెప్పాలంటే బీజేపీని గూడా ఆయన విమర్శించలేదని చెప్పి కన్న కూతురుగా అప్పుడు మరి కవిత గూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉన్నారు. సో, దాంట్లో ఆమె ఒక లేఖ రాయడం తండ్రికి, ఆ కన్న తండ్రికి కన్న కూతురు రాసిన లేఖ బహిర్గతం కావచ్చు. ఇలాంటి అంశాలన్నీ గూడా మరి కొంత కేసీఆర్ ప్రజలకు దూరం అవుతున్నారు. ఇంకా ప్రతిపక్ష నాయకుని హోదాలో గూడా ఆయన ప్రజల వద్దకు వెళ్ళట్లేదు. సో, ఒక ఉద్యమ నాయకుడిగా కావచ్చు, అదే క్రమంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ప్రజల మధ్యకు వెళ్ళడం కావచ్చు, అదే క్రమంలో మరి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై గూడా ఆయన విమర్శలు చేయాలి. అదే క్రమంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గూడా రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాలరాస్తున్నాయని ఆయన గొంతెత్తు చెప్పొచ్చు. ఒకవైపు కేటీఆర్, హరీష్ రావులు ఇద్దరు గూడా ప్రజాక్షేత్రంలో ఉంటూ ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్‌ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నప్పటికి కూడా ఒక కేసీఆర్ ఇచ్చే పిలుపు తెలంగాణ ప్రజలకు మరి అదెంతో ఖచ్చితంగా ఒక సందేశం అవుతుంది. కానీ కేసీఆర్ ఎందుకనో 2.5 సంవత్సరాలుగా గూడా మరి కేవలం పరోక్షంగానే మాత్రమే మరి కొడుకు, అల్లుడితో పాటు మరి మిగతా మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారితో మాత్రమే మాట్లాడడం కావచ్చు. సో, ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమంలో ఆయన కొంత మరి ఎందుకనో వెనుకడుగేస్తున్నారు. సో, దీంట్లో కూడా ఏదైనా రాజకీయ వ్యూహం ఉంటుందని కూడా అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే 5 ఏళ్లకొకసారి జరిగే ఎన్నికల విషయంలో 2028 అసెంబ్లీ ఎన్నికలతోనే రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతుంది గనక అప్పుడు మాత్రమే రంగంలోకి దిగుతున్నట్టు మరి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై వస్తున్న ఏవైతే ప్రచారం ఉన్నాయో వాటన్నిటి కూడా చెక్ పెడుతూ ఆయన తెలంగాణ మరి భవన్‌కొచ్చారు. దాంట్లో సుమారు 6 గంటల పాటు ఆయన ఒక గంటన్నర మీడియాతో మాట్లాడారు. ఒక 4 గంటలు ముఖ్య కార్యకర్తల నాయకుల సమావేశంలో కూడా మాట్లాడారు. నేను ఫిట్‌గానే ఉన్నాను. ఎలాంటి అనారోగ్యం లేదని నిరూపించుకున్నారు. కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఒకవైపు కాంగ్రెస్ అలాగే మరొక వైపు బీజేపీ కూడా గతంలో కంటే పుంజుకున్న నేపథ్యంలో కేసీఆర్ మరి ఈ 2 పార్టీలను పూర్తి స్థాయిలో ఎదుర్కొనే దిశగా ఆయన మరి ఫామ్ హౌస్‌లో ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నాడనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలకైతే మరి ఇది కొంత శేష ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఆ సస్పెన్స్‌ను ఛేదించాల్సిన బాధ్యత కేసీఆర్‌పై ఉంటుంది. సో, దీంట్లో మరి 6 గ్యారంటీలు అమలు చేయకుండా మరి కాంగ్రెస్సు హామీలిచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని చెప్తున్నప్పటికీ కూడా కేసీఆర్ లాంటి వ్యక్తులు మాత్రమే ఇప్పుడు బయటికి రావడం కావచ్చు. అదే క్రమంలో మరి కేసీఆర్‌ని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ పేరుతో ఫోన్ ట్యాపింగ్ అంశంలో అవినీతి జరిగిందంటూ ఇప్పటికే 2 పర్యాలు విచారణకు పిలవడం కావచ్చు. కేసీఆర్ కూడా ఆ విచారణకు హాజరవ్వడం కావచ్చు. సో, ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆడుతున్న మైండ్ గేమ్‌కి మరి కేసీఆర్ ఏ రకంగా చెక్ పడతారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. సో, దీంట్లో 2 బలమైన ప్రత్యర్థులుగా బీజేపీ, మరి కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది. సో, ఈ 2 పార్టీలను కాదని తెలంగాణ మాజీ సీఎం కావచ్చు, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడిగా కావచ్చు, కేసీఆర్ పార్టీని ఎలా అధికారంలోకి తీసుకొస్తాడనేది మాత్రం ఇప్పుడు ఒక $1 మిలియన్ క్వెషన్‌గా మారిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు బీజేపీ కూడా కొంత మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత మున్సిపాలిటీ ఎన్నికల్లో కావచ్చు, సో 2 ఎమ్మెల్సీలు విషయంలో కావచ్చు, మరి గెలవడం ద్వారా
గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించడం ద్వారా మరి బీజేపీ కూడా బలమైన ప్రత్యర్థిగా మారుతున్న నేపథ్యంలో సో ఈ విషయాలన్నీ నిశితంగా గమనిస్తున్న కేసీఆర్ ప్లస్‌లు ఎక్కడ జరిగాయి, మైనస్‌లు ఎక్కడ జరిగాయి, సో మరి పార్టీ నుంచి వెళ్ళిపోయిన ఈటెల రాజేందర్ దగ్గర నుంచి మొదలుకొని కన్న కూతురు కల్వకుంట్ల కవితను కూడా చేరదీసి మరొకసారి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడని చెప్పి కూడా జరుగుతున్న ప్రచారం కావచ్చు. సో వాళ్ళందరినీ అంటే రాజకీయాల్లో ఒక పార్టీలో కా కూడికలు తప్ప తీసివేతలు ఉండద్దనే ఫార్ములాను పాటిస్తున్న కేసీఆర్ మాత్రం చిన్న చిన్న ప్లస్సులు, మైనస్‌ల కారణంగా ఆయన కొంత పార్టీని కావచ్చు, అదే క్రమంలో మరి ప్రభుత్వంలోకి తీసుకురావడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనేది మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఇక కేసీఆర్ రానున్న రోజుల్లో బయటకొస్తారా? ఫామ్ హౌస్ నుంచే మరి డైరెక్షన్ చేస్తారా? 2028లో మరి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తారా అనేది మాత్రం వేచి చూడాలి.